హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరటికాయ చిప్స్ చేసుకుందాం. నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒకసారి ఎయిర్ ఫ్రైలో చేసి చూపించాను. ఎవరైనా కావాలంటే మన వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. అరటికాయలు చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట షాపుల్లో కొనుక్కునే కానీ ఇంట్లో చేసుకోవడమే మనకి హెల్త్కి మంచిది. ఇప్పుడు దీన్ని మొత్తం తొక్క చెక్కేసుకోవాలి. చూసారు కదా, మొత్తం తొక్క ఇలా చెక్కేసుకోవాలి. అక్కడ ఉన్నా పర్వాలేదు, కొంచెం లైట్గా ఇలా మొత్తం తొక్క చెక్కేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది కదా. ఇప్పుడు మీ దగ్గర చిప్స్ చేసుకోవడానికి ఉంటుంది కదా, ఇది ఒక రకమైనవి వస్తాయి. ఇక్కడ రివర్స్ చేసుకుంటే పొటాటో చిప్స్ ఎలా వస్తాయో అలా వస్తుంది. ఇక్కడ వేరేగా వస్తుంది, ప్లెయిన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను ప్లెయినే చేస్తున్నాను. నేను మొత్తగా పెట్టేసుకొని ఇప్పుడు నేను ప్లెయినే చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసేసుకుంటేనే మంచిది. దీనికి అది సపరేట్గా వస్తుంది, ఏం కాదు. మనకి హ్యాండ్స్ కట్ట కాలిపోతే భయం కట్ట ఉంటారు. మొత్తం కాయ మొత్తం వెళ్తే ఒక కాయ ఒక కారికి సరిపోతుంది. చూడండి, అలా 1 మినిట్ ఉడికియండి. అలాగా వెంటనే ఫ్రై చేయకండి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకా ఇలా చూడండి, బోర్డర్ సైడ్ రెడ్ కలర్ వచ్చింది కదా, ఇంకా అంతే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు, త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయిపోయేదాకా ఉండాలి. చూడండి ఎంతగా ఫ్రై అయ్యాయి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిలో చిల్లీ పౌడర్, సాల్ట్ టేస్ట్ సరిపడా, దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి సౌండ్ ఎలా వస్తుంది. చూసారు కదా, మొత్తం అన్ని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మన అరటికాయ చిప్స్ రెడీ అయిపోయాయి. మీకు ఇలాంటివి ఎయిర్ ఫ్రైలో కావాలంటే నేను ఆల్రెడీ చేసి పెట్టాను, అవి కూడా ఒకసారి చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.